ఉమ్మడి మెదక్ జిల్లాలో పెట్రోల్ డీజిల్ కొరత వినియోగదారులను ఇబ్బంది పెడుతోంది. గత 3 రోజులుగా ఇది మరింత తీవ్రతరమైంది. వాహనదారులు బంకుల వద్దకు వచ్చి తిరిగి వెళ్లిపోతున్నారు. పెట్రోల్ డీజిల్ ఎప్పుడొస్తుందో తెలియని పరిస్థితుల్లో డీలర్లు ఉన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో పెట్రోల్ డీజిల్ కొరతపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పివి రావు అందిస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో పెట్రోల్ డీజిల్ కొరత తీవ్రతరం అవుతోంది. ముఖ్యంగా 250 నుంచి 300 బంకులు అయితే ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉంటాయి. చాలా బంకుల్లో నో స్టాక్ అనేటువంటి బోర్డులు అయితే వేలాడి మనకి కనిపిస్తాను. మనం చూస్తున్నాం నో స్టాక్ అని బోర్డు అయితే పెట్టి బంకుల దగ్గర పంపుల వద్ద కనిపిస్తూ ఉంది. అయితే చాలా బంకుల్లో బుక్ చేసుకున్నప్పటికీ దొరకటం లేదని కూడా డీలర్లు చెప్పే పరిస్థితి ఉంది. 2-3 రోజుల క్రితం బుక్ చేసినప్పటికీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఇంకా వీరికి అందని పరిస్థితి అవుతుంది. చాలా బంకుల్లో ఉమ్మడి మీద సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి ఈ 3 జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. నో స్టాక్ బోర్డ్స్ అయితే దర్శనమిస్తున్నాయి. చాలామంది పెట్రోల్ డీజిల్ కోసం వచ్చేసి తిరిగిపోయే పరిస్థితి కనిపిస్తుంది. మీరు ఎన్ని బంకులు తిరిగారు ఇప్పటివరకు? మీరు 4 బంకులు తిరిగారు. ఒక్క బంకులో లేదు డీజిల్ కానీ పెట్రోల్ కానీ ఏం లేదు. ఇక్కడ కూడా వచ్చారు, ఇక్కడ కూడా లేదు. ఎక్కడ పోవాలి అర్జెంట్? ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళాలి హాస్పిటల్, కానీ లేదు. ఇది పరిస్థితి. అంటే చాలామంది వాహన చోదకులతో తీవ్రమైన ఇబ్బందులు ఏర్పడుతూ ఉన్నాయి. ముఖ్యంగా అన్ని బంకుల్లో 300 బంకుల్లో సుమారుగా సగానికి పైగా బంకుల్లో ఇట్లా నో స్టాక్ పెట్రోల్ నో స్టాక్ బోర్డ్స్ అనేది దర్శనమిచ్చి కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ. అయితే ఈ కొరత తీరాలంటే 2-3 రోజులు పడుతుందని కూడా చెప్తున్నారు. పెట్రోల్ డీజిల్ బుక్ చేసుకున్నప్పటికీ ఇప్పటి వరకు కూడా వాళ్ళకి కనీస సమాచారం లేదు, ఎప్పుడు అందుతుందో తెలియని పరిస్థితి ఉంది. మనం చూస్తూ ఉన్నాం ఏదైతే బంకుల్లో పనిచేసేందుకు ఖాళీగా పని లేకుండా ఉండే పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. పెట్రోల్ డీజిల్ లేకపోవడం వల్ల అటు పారిశ్రామిక ప్రాంతాల్లో కావచ్చు, వ్యవసాయదారులు కావచ్చు, చాలా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. పెట్రోల్ ఎప్పుడు వస్తుందో కూడా తెలియని పరిస్థితుల్లో వాహన చోదకులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అత్యవసర పరిస్థితుల్లో కూడా చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఇక్కడ ఏర్పడింది. కెమెరా పర్సన్ వినోద్తో పివి రావు, 10 టీవీ, సంగారెడ్డి నుంచి.